ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ భోలా శంకరుడు గంగాపతి ఈ ఈశ్వరుడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అండ్ టీవీ చూస్తున్న మా వనితలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓ ఈశా జగదీశ పరమేశ శంభో గంగాధర గౌరీ వరజంగమ శంభో. ఓ ఈశా జగదీశ పరమేశ శంభో. ఇవాళ ఎంత స్పెషల్ అంటే మహాశివరాత్రితో పాటు ఉమెన్స్ డే కూడా కదా, మహిళా దినోత్సవం కూడా. సో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ నలుగురికి కూడా ముందుగా. అండ్ వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో దేవతలు అక్కడ సంచరిస్తూ ఉంటారట. మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తమ తమ రంగాలలో ఎంతో సక్సెస్ఫుల్ గా వాళ్ళ కెరీర్ ని కొనసాగిస్తున్నటువంటి 4 బ్యూటిఫుల్ ఉమెన్ ఇవాళ మన షోకి వచ్చేసారు. మరి వీళ్ళ నలుగురితో ఇప్పుడు మనం ఆడబోతున్నాము స్టార్ వనిత ఉమెన్స్ మెగా గేమ్ షో ఉమెన్స్ డే స్పెషల్. Once again, happy Women's Day and happy Women's Day. So first let's introduce ourselves. So we'll start from here. నేను డాక్టర్ శిరీష అండి, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. Okay. చందానగర్ లో ఓ నర్సింగ్ హోమ్ రన్ చేస్తాను. ఓకే, సో గైనకాలజిస్ట్. అసలు మా మదర్ హెడ్ నర్స్ గా చేసి రిటైర్ అయ్యారు. సో హర్ విష్ ఈస్ టు సీ మీ యాజ్ అ గైనకాలజిస్ట్. నా పేరు కూడా మా అమ్మకి డెలివరీ చేసిన డాక్టర్ పేరు డాక్టర్ శ్యామలాదేవి. సో తనకి థ్యాంక్ఫుల్ గా ఆ డాక్టర్ కి మా మమ్మీ నాకు ఆ నేమ్ పెట్టుకున్నారు అనమాట. సో యా, గైనకాలజిస్ట్ అనగానే ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ స్పెషల్ రెస్పెక్ట్ అండ్ స్పెషల్ లవ్ ఫర్ దెమ్. సో నాకు కూడా చాలా ఇష్టమైన ఒక డాక్టర్స్ అన్నిట్లో కూడా గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్ ఎందుకో కొంచెం ఎక్కువ కనెక్టింగ్ గా అనిపిస్తూ ఉంటారు. సో వెల్కమ్ టు ద షో శిరీష గారు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్సో హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హాయ్, మీ పేరు? ప్రత్యూష అండి. ప్రత్యూష గారు, సో మీరు? I'm a senior IT manager. Okay. And I also am fortunate to do a life coach actually. Oh, nice. IT manager గా ఉంటూ లైఫ్ కోచ్ గా చేయడం అంటే లైక్ హౌ యు మేనేజింగ్, ఎలా మేనేజ్ చేస్తున్నారు? I usually do it on the weekends for the coaching. That's how I do it. Okay. So కష్టంగా ఏం అనిపించట్లేదా? లేదండి. Easy going? Easy going, yeah. Okay. So how about your family life ఏంటి? Family life, I'm married. I have a single son. Okay. So బాబుని చూసుకుంటాను. ఇంట్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం, ఐటీ ఎంప్లాయీస్. సో నౌ వి ఆర్ ఫార్చునేట్ టు డు వర్క్ ఫ్రమ్ హోమ్. కదా, ఇప్పుడు అదొక ఆప్షన్ దొరికింది. బట్ ఐ థింక్ అయిపోయినట్టుంది కదా, లైక్ దే కాలింగ్ దెం టు ద ఆఫీస్. We are about to go back to office. That's right. కదా, బ్యాక్ టు ఆఫీస్ వచ్చే 3 days work from office చేయాలి. 3 days కంపల్సరీ. సో మిగతావి ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. Yes, definitely. Okay, fine. Happy Women's Day ప్రత్యూష గారు and welcome to Star Vanita. Wish you the same. Thank you. Hi అండి. Hi. మీ పేరు? I'm Kiran Mai. I'm a nutrition scientist with UNICEF Andi. Okay. And I am labeled as a celebrity dietitian. I have my own online practice as well. Wow, nice. And I do a lot of research with child and adolescent nutrition. Okay, so UNICEF తో I think it's a nice journey kada to be with them and ఆ పిల్లలకు కావాల్సినవి చూసుకోవడము and the correct diet, right nutritions అందేలాగా చూడడము. అవును. Yes, I heard about that organization and they do really so good అండి. చాలా మంది పిల్లలు బాగున్నారు వాళ్ళ వల్ల. అండ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ సెలబ్రిటీ డైటీషియనా మీరు? అవును. మీతో నాకు చాలా పని ఉంటుంది అయితే తర్వాత. ఇప్పుడు పరిచయం అయ్యారు కాబట్టి. అంటే అన్ని తినాలనిపించినా ఏమి తినకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఒక చిన్న టిప్, లైక్ నాకనే కాదు చాలా మంది లేడీస్ కి కూడా వి పుట్ ఆన్ సో ఈజీలీ అండ్ ఇట్స్ వెరీ హార్డ్. ఇంకా మనం అంటే కొంచెం కనిపిస్తూ ఉంటాము, వర్క్స్ లో ఉంటాం కాబట్టి కొంచెం కాన్షియస్ గా ఉంటాం. పాపం హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకి తెలియకుండానే వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. దే ఈవెన్ డోంట్ రికగ్నైజ్ దట్. సో అలాంటి వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏదన్నా మీరు? సో హౌస్ వైఫ్స్ అండ్ పీపుల్ హూ ఆర్ అట్ హోమ్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్స్ తినొద్దండి వాళ్ళు. అండ్ దే షుడ్ బి వెరీ క్లియర్. అంటే పోర్షన్ సైజెస్ గురించి వాళ్ళు ఆలోచించాలి.
like they should be aware of what they are eating. అంటే count what you eat అని అంటారు. సో మార్నింగ్ టు ఈవినింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డంపింగ్ ఇన్ టు యువర్ బాడీ అది చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్. ఓకే, సో విన్నారు కదా, మిగిలిపోతే డస్ట్బిన్ లో పడేయండి కానీ మీ పొట్టలో పడేసుకోవాలి ప్లీజ్. నో. అండ్ థ్యాంక్స్ ఫర్ ద టిప్ కిరణ్మయి గారు అండ్ వెల్కమ్ టు ద షో. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హాయ్. హలో అండి. హాయ్, మీ పేరు? ఐఎమ్ డాక్టర్ సానియా రియాజ్. I'm a chief consultant dermatologist, cosmetologist and trichologist at Brightlands. I have a clinic in Gachibowli and Shakepet. Acha, okay, fine. So how is your practice going on? And rozu chaala mandi aadavaallu vastu untaru. Chaala stories meer vinalsi vastu untundi. Personal and exactly, personal and professionally. Yeah. Yes. So how it is? Yeah. ఈ మధ్య చూస్తే స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇట్ అగైన్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ ఈటింగ్ టు రైట్ స్లీపింగ్ అండ్ జస్ట్ నాట్ అక్కడి నుంచి మొదలవుతుంది అగైన్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ టీనేజ్ నుంచి యూ హ్యావ్ అ పేషెంట్ ఆఫ్ 60 years ఆల్సో కమింగ్ వాకింగ్ ఇన్ టు ఫర్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని చెప్పి, నాట్ జస్ట్ కాస్మెటిక్ బట్ ఆల్సో క్లినికల్ కండిషన్స్ లైక్ సీజనల్ వైజ్ సోరియాసిస్, ఎగ్జిమాస్ మీరు చూస్తుంటారు. సీజన్ వైజ్ వచ్చే ఇబ్బందులు కూడా వీ కెన్ అరెస్ట్ ఇట్ అకార్డింగ్ టు ద కేర్ వీ టేక్. ఓకే, ఫైన్. గ్లాడ్ ఇవాళ మీరు నలుగురు ఇక్కడికి వచ్చారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ కాసేపు మీతో టైం స్పెండ్ చేయబోతున్నాము. అండ్ లెట్స్ ఫర్గెట్ దట్ యువర్ డాక్టర్ ఆర్ యువర్ లైఫ్ కోచ్ అన్ని కాసేపు పక్కన పెట్టేసి జస్ట్ బీ లైక్ అ వుమెన్ అండ్ ఎంజాయ్ దిస్ వుమెన్స్ డే ఇన్ స్టార్ వనిత. ఓకే, రెడీ? లెట్స్ స్టార్ట్ ది షో. ఎస్, చాలా మంది చెప్పినట్టు మహిళలు మహారాణులు కాబట్టి సో నౌ లెట్స్ బీ ద క్వీన్స్ ఆఫ్ అవర్ ఓన్ కింగ్డమ్. ఓకే, సో మరొకసారి మా మహారాణులు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్. సో ముందుగా మీకు ట్రోఫీ చూపించేస్తాను. సో దిస్ ఇస్ ద ట్రోఫీ. సో మామూలుగా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఈ ట్రోఫీని విన్ అవుతారు. దే గెట్ ద టైటిల్ స్టార్ వనిత అని టైటిల్ తెచ్చుకుంటారు. కానీ ఐ ఫీల్ ఈ రోజు ఇది చాలా స్పెషల్ బికాస్ ఉమెన్స్ డే రోజు వనిత టీవీలో ఎవరు స్టార్ వనిత అనేది ఈవెన్ ఐ వాంట్ టు సీ. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. సో రెడీ? ఓకే, ఫైన్. బిఫోర్ గోయింగ్ టు ద రౌండ్స్ మనం ఒక స్టార్టింగ్ రౌండ్ లాగా ఒక చిన్న గేమ్ ఆడతాము టు స్టార్ట్ విత్ ద స్కోర్స్ అన్నమాట. ఓకే, రెడీ ఫర్ ద గేమ్స్? ఇద్దరు కలిసి ఆడతారు. ఫస్ట్ శిరీష గారు అండ్ ప్రత్యూష గారు, మీరిద్దరు ఒక పోడియం ఒకరికి ఒక పోడియం ఒకరికి. ఓకే, సో గేమ్ ఏంటంటే ఇక్కడ ఈ స్ట్రా ఉంది, కొంచెం స్ట్రాంగ్ వన్. దీన్ని ఒక చేత్తో హోల్డ్ చేసుకుని ఈ స్ట్రాతో ఈ గ్లాస్ని ఇలా లిఫ్ట్ చేసి లేస్తుంది లేచింది దీని మీద ఇలా పెట్టాలి. ఓకే, అగైన్ మళ్ళీ ఇంకో గ్లాస్ తీస్తారు అలా. ఓకే, అలా మొత్తం 5 గ్లాసెస్ మీరు పెట్టగలగాలి అండ్ ఆల్ ద 5 ఇక్కడ బ్యాలెన్స్ అవుతూ ఉండాలి ఈ లెఫ్ట్ సైడ్ స్ట్రా మీద. మధ్యలో పడిపోతే అది పోయినట్టే, మళ్ళీ ఇంకోటి తీసుకోండి. అండ్ అలా దెబ్బ కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. సో వాట్ ఎవర్ యూడు, మొత్తం ఒక 5 గ్లాసెస్ అయితే మనకి ఇలా ఉండాలన్నమాట. మధ్యలో ఇవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, కొంచెం బ్యాలెన్స్ అంతే. ఆల్ ద 5 పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా ఈ బాటిల్లో పెట్టేస్తారు. ఓకే, సో ఇక్కడికి ఒక సెట్ కంప్లీట్ అయినట్టు. అలా మళ్ళీ ఇంకొక స్ట్రా తీసుకుంటారు, అగైన్ ఒక 5 గ్లాసెస్ ప్లేస్ చేస్తారు, దాన్ని ఇక్కడ పెట్టేస్తారు. అలా ఎవరైతే ఫస్ట్ 2 సెట్స్ కంప్లీట్ చేసేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఆ టైంకి పక్కన వాళ్ళ గేమ్ ఏ స్టేజ్ లో ఉంటే అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఓకే, ఫైన్. సో ఈచ్ గ్లాస్ కి 20 కాయిన్స్ అండ్ అలాగే బాటిల్లో పెట్టినందుకు 20 వస్తాయి. టోటల్ 240 ఫర్ 2 సెట్స్ మీరు విన్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద గేమ్. ఫైన్. ఇప్పటి వరకు స్టెత్తులు, పేషెంట్లు, స్టోరీలు, కొంచెం ఇలాంటివన్నీ విన్నా. మీకు కొంచెం కొత్తగానే ఉండొచ్చు. కమ్ వచ్చేయండి, సరదాగా కాసేపు ఆడేద్దాం. ఓకే, స్టార్ట్. ఒక చేత్తో హోల్డ్ చేయండి, ఇంకో చేత్తో స్ట్రాతో గ్లాస్ లిఫ్ట్ చేసి దీని మీద ప్లేస్ చేసుకోండి. ఎస్, నైస్. ఓకే, సానియా నెక్స్ట్ మీరు ఆడాలి. సో జస్ట్ వాచ్ ఇట్. ప్రత్యూష గారు చాలా హాయిగా ఈజీగా ఆడేస్తున్నారు.
నో కన్ఫ్యూజన్స్, నథింగ్. 5. నైస్. 5 అయిపోతే బాటిల్లో పెట్టేయండి. నౌ టేక్ అనదర్ వన్. ఇంకొక స్ట్రా తీసుకోండి. నీళ్ళు పడుతుందా? కింద స్టిక్ చేసాం, పడదు, వదిలేదు. ఓకే. ఇంకోటి ఉంది కదా స్ట్రా. ఆల్రెడీ ప్రత్యూష గారు స్టార్ట్ చేస్తారు. కమాన్ ప్రత్యూష గారు, అక్కడ ఆల్రెడీ 4 గ్లాసెస్ అయిపోయాయి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. హడావుడి చేయకండి. ఎస్ ఎస్ ఎస్. డన్ 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 డన్. మీరు పెట్టక్కర్లేదు. సో మీకు 240. కంగ్రాచులేషన్స్. సో 220. Oh yeah, thank you. ఓకే, నౌ విల్ గో టు సానియా గారు అండ్ కిరణ్మయి గారు. రెడీ? వచ్చేయండి. స్టార్ట్. లీవ్ ఇట్ నెక్స్ట్ క్లాస్ తీసుకోండి. జాగ్రత్తగా తీయండి కిందకి తీసేటప్పుడు, సో దట్ అది పడిపోకుండా ఉంటుంది. యా, అంతే అంతే. యూ ఫినిష్డ్ ఇట్ ఆల్రెడీ. సానియా గారు అప్పుడే ఆడేయడం పెట్టేయడం అంత ఫాస్ట్ గా ఆడేస్తే ఎలా? ఓకే ఫైన్. మనం అసలు ఎన్ని పెట్టాం? 2 పెట్టాం అంతే. ఓకే, 40 కాయిన్స్ కిరణ్మయి గారు. కిరణ్మయి గారు ఇట్స్ ఓకే. 40 చేయకుండా వెళ్ళిపోతుంది మీరు అలాగా. 240. వెల్ ప్లేడ్, నైస్. ఇప్పటికైతే ఇవి స్కోర్లు అండి. ఇలా స్టార్ట్ చేస్తున్నాము. శిరీష గారు 240, ప్రత్యూష గారు 220, సానియా విత్ 240 అండ్ కిరణ్మయి గారు విత్ 40 కాయిన్స్. సో ఆడేద్దాము ఈ 4 వనితలతో మన ఫస్ట్ రౌండ్ ఇన్ ఉమెన్స్ డే స్పెషల్. స్టార్ వనిత చెప్పుకోండి, చూద్దాం. సో ఈ రౌండ్ లో స్క్రీన్ మీద 4 కార్డ్స్ ఉంటాయి. 1 2 3 4. ఈచ్ వన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ చూస్ చేసుకుంటారు. దాంట్లోంచి ఆ కార్డ్ లో 2 సెలబ్రిటీస్ ఉంటారు. ఫేసెస్ కొంచెం అప్ సైడ్ డౌన్, లేదా క్రాప్ చేయడం, లేదా బ్లర్ చేయడం అలా ఉంటాయి. ఆ సెలబ్రిటీస్ ఎవరో మీరు గెస్ట్ చేయాలి. దట్ ఈస్ ద రౌండ్. 2 కరెక్ట్ గా గెస్ట్ చేసేస్తే, సపోజ్ శిరీష గారు ఆడుతున్నారు, 2 కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు అండ్ యువర్ గెస్ వాజ్ రైట్. అప్పుడు మీకు ఇక్కడ ఉన్న బెలూన్స్ లో 2 బెలూన్స్ బర్స్ట్ చేసే ఛాన్స్. ఎనీ 2 మీరే చూస్ చేసుకుంటారు, అవి బర్స్ట్ చేస్తారు. దాంట్లో ఈ స్కోర్స్ ఉంటాయి, ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి. మీరు బర్స్ట్ చేసిన బెలూన్ లో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీకు యాడ్ చేసేస్తాం. ఇది రౌండ్. 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే ద క్వశ్చన్ విల్ పాస్ టు ద నెక్స్ట్ పార్టిసిపెంట్. సో ఇక్కడ శిరీష గారు ఆడుతున్నప్పుడు గెస్ట్ చేయలేకపోతే ఓన్లీ కిరణ్మయి గారికే ఛాన్స్. మీకు తెలిసినా మీకు చెప్పడానికి లేదు. ఒకవేళ చెప్పినా కూడా కాయిన్స్ ఏమి రావు. అలాగే కిరణ్మయి గారు ఆడుతున్నప్పుడు ఓన్లీ శిరీష గారు కెన్ గెస్, ఒకవేళ తను చెప్పలేకపోతే. సేమ్ విత్ యూ. మీరు చెప్తున్నప్పుడు ఓన్లీ సానియా గారు చెప్తున్నప్పుడు మీరు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఓకే, విల్ స్టార్ట్ విత్ యూ శిరీష గారు. చెప్పండి ఏ కార్డ్ కావాలి? 1 2 3 4. కార్డ్ 4 ఓపెన్ చేయండి. వీళ్ళిద్దరు ఎవరు? ఫస్ట్ త్రిష, సెకండ్ నయనతార. ఏ త్రిష అండ్ బి నయనతార అనుకుంటున్నారు. యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ కిరణ్మయి గారు? Okay, I have an option of telling. If you want to change, I can guess it. You can change, yeah. ఒకవేళ మీది కరెక్ట్ అయితే ఛాన్స్ మీకు వస్తుంది, స్కోర్ తీసుకునే ఛాన్స్. అందుకని అడుగుతున్నాను. No, I'll go with the same option. సేమ్ ఆప్షన్స్, ఏ త్రిష అండ్ బి నయనతార. సో మీకు అలాగే అనిపిస్తున్నారా వాళ్ళిద్దరు? అవునండి. యా, లెట్స్ సీ. రివీల్ ద ఆప్షన్ ఏ. Yes, it is Trisha. Yes. Right, right. So option B రివీల్ చేసేద్దాం. Yes, it is lady superstar Nayanthara garu. Right answer. So 2 కరెక్ట్. మరి 2 బెలూన్స్ బర్స్ట్ చేయాలి. coins. ఇంకో బెలూన్. coins. శిరీష గారు, ఒక చిన్న డౌట్ నాకు, అంటే బీయింగ్ అ గైనకాలజిస్ట్ మీరు చాలా మంది స్టోరీస్ వింటూ ఉంటారు కదా. సో లేడీస్ కి స్పెషల్ గా స్టార్టింగ్ ఫ్రమ్ టీనేజ్ తీసుకుంటే
లైక్ గైనిక్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇవాళ రేపు. మా జనరేషన్ కంటే కూడా ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎందుకు అంటారు? వాట్స్ ద రీజన్ అండ్ హౌ టు ఓవర్కమ్ దిస్? మీరు చాలా రైట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలకి మెయిన్ వచ్చేసి వాళ్ళకి పాపం చదువుల కోసం అని ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నారు. సో అంటే వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండట్లేదు. మెయిన్ రీజన్ ఇదే. సో ఇప్పుడు చదువుకునే అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ గా దే హ్యావ్ టు బి యాక్టివ్. అంటే వాళ్ళు ఎక్కువగా టైము చదువులోనే పెట్టాలి, బెస్ట్ ర్యాంక్స్ రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మంచిదే. కాకపోతే మరి వాళ్ళ ఫిజికల్ హెల్త్ సంగతి ఏంటి కదా. సో రోజు ఒక గంట, ఎక్కువ టైం పెట్టకపోయినా లేదు, ఒకేసారి వాళ్ళకి గంట టైం లేదనుకోండి, మార్నింగ్ ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్, సో అలా ఒక 1 hour పర్ డే. సో సింపుల్ ఎక్సర్సైజ్, జస్ట్ సైక్లింగ్, లేదు కొంచెం జాగింగ్, వాకింగ్, కొంచెం స్పీడ్ వాక్, స్లోగా వాళ్ళు ఇంటెన్సిటీ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత ఇంట్లోనే కొంతమందికి అసలు బయటకు వెళ్ళడానికే మాకు సమయం ఉండదు అంటుంటారు, వాళ్ళకి స్కిప్పింగ్. ఓకే. సో ఇది ఒక్కటి కొంచెం ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి, కాలేజెస్లో టీచర్లు అలా వీళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే వీళ్ళు కూడా చెప్తున్నారు కదా మనం ఇది కంపల్సరీ చెయ్యాలి అంటే కొంచెం అలా మోటివేషన్ చేయాలి పిల్లలకి, అంతే. ఓకే, నైస్. కొంచెం స్కిప్పింగ్, కొంచెం అది ఫాలో అవుతుంటే బాగుంటుంది, అంతేగా. అండ్ పేరెంట్స్ మస్ట్ టేక్ ద ఇనిషియేటివ్. ఓకే, సో కిరణ్మయి గారు ఇప్పుడు మీ టర్న్. బ్యాక్ టు ద గేమ్ అగైన్. 3 కార్డ్ 3. సో వీళ్ళిద్దరు ఎవరు? Okay, option B is Sai Pallavi. ఓకే. A is Lord Shiva. లార్డ్ శివ ఎవరు? లార్డ్ శివ యాక్టర్ పేరు NTR, సీనియర్ NTR. Senior NTR. ఆప్షన్ ఏ సీనియర్ ఎన్టీఆర్ అండ్ బి Sai సాయి పల్లవి Pallavi గారు. గారు. ఓకే, మీరు శిరీష గారు? యా సేమ్. సేమ్. Yes. ఓకే, లెట్స్ సీ. ఆప్షన్ ఏ, ఎస్, ద వన్ అండ్ ఓన్లీ సీనియర్ ఎన్టీఆర్ గారు శివుడు అవతారంలో చక్కగా తపస్సు చేసుకుంటున్నారు ఆయన. ఆప్షన్ బి కూడా చూసేద్దాం. అండ్ yes, it is Sai Pallavi. Right answer. Okay, ఇప్పుడు ఎటు 2 బెలూన్స్ ఇటు 90 కాయిన్స్. ఇంకో బెలూన్. ఓకే, అండ్ 80 కాయిన్స్. 1 2. ఏ కార్డ్ కావాలి? 1 అండి. 1. ఓకే, కార్డ్ 1 ఆప్షన్స్ చూపించండి. అబ్బో, ఒక శివుడు, ఇంకొక హీరోయిన్ ఎవరు? ఓకే, ఆప్షన్ ఏ ఎవరు చూడండి. ఆప్షన్ ఏ చిరంజీవి గారు అనుకుంటున్నాను. ఓకే, ఆప్షన్ బి రష్మిక గారు. ఆప్షన్ బి రష్మిక అండ్ ఆప్షన్ ఏ చిరంజీవి గారు. మీరు సానియా? ఎస్. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ, yes is the right answer. And B చూసేద్దాం. Is it Rashmika? Yes, it is Rashmika. Right answer. So etu atta ita. $70. 80 coins. Tanya, and it's your turn now. చూద్దామండి, ఒక్కటే కార్డ్ ఉంది. ఆ ఒక్క కార్డ్ లో ఉన్న ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఇద్దరు కూడా హీరోయిన్స్, మనకి బాగా తెలిసిన వాళ్ళే. ఒక ఆవిడేమో కొంచెం పాత సినిమాలు లైక్ 80s 70s. ఇఫ్ యూ కెన్ గెస్. సగం వచ్చింది. విజయశాంతి. సారీ, విజయశాంతి. విజయశాంతి గారు. ఓకే, ఆప్షన్ ఏ విజయశాంతి గారు అమ్మాయ. ఆప్షన్ బి ఎవరు చెప్పండి. నో. ఓకే, విల్ పాస్ దిస్. ప్రత్యూష గారు, ఆప్షన్ బి ఎవరు? పూజా హెగ్డే గారు. పూజా హెగ్డే. ఓకే, ఆప్షన్ ఏ విజయశాంతి గారు చెప్పారు. ఆప్షన్ బి మీరు గెస్ చేయలేదు సానియా. పూజా హెగ్డే అన్నారు ప్రత్యూష. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. డీటెయిల్స్ విజయశాంతి గారు. సో ఒక బెలూన్ బర్స్ట్ చేయొచ్చు మీరు. $60 coins. ఆప్షన్ బి పూజా హెగ్డే అన్నారు. చూద్దాము.
కరెక్ట్ ఆన్సర్ ప్రత్యూష గారు. Congratulations. 90 coins. సో అలా మన ఉమెన్స్ డే స్పెషల్ స్టార్ వనితలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికైతే స్కోర్లు ఎలా ఉన్నాయంటే శిరీష గారు 410 అండ్ ప్రత్యూష గారు 460, సానియా గారు 300 అండ్ కిరణ్మయ్య గారు 210. యు ఆర్ లీడింగ్ ప్రత్యూష గారు. రెండో రౌండ్ గోల్డెన్ ఆఫర్. సో ఇది మా సెకండ్ రౌండ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తారు, ఆడతారు. గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ పెట్టి ఈ గోల్డ్ బార్స్ ని బయటికి తీయాలి. ఓకే, చిన్న గోల్డ్ బార్ బయటికి తీస్తే 30 కాయిన్స్ ఇస్తాం. పెద్దది కూడా మీరు తీసేయగలిగితే 50 కాయిన్స్ ఇస్తాం. సో టోటల్ 80 కాయిన్స్ గెలవచ్చు ఎట్ ఏ టైం. సో జస్ట్ సింపుల్, ఏం లేదు, వాటిని రెండింటిని బయటికి తీయాలి అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ ద మేనేజింగ్ వెయిట్ కొంచెం అంతే. ఓకేనా? సింపుల్ గా ఎక్కువ స్కోర్ ఎవరున్నారు? ప్రత్యూష గారు ఉన్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేస్తాం ఈ రౌండ్. మీరు ఫ్రీగా ఆడేయచ్చు. వస్తే 80 వస్తాయి, లేకపోతే పోయేదే ఉండదు. కానీ సెకండ్ లీడ్ లో ఉన్న శిరీష గారు మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. వస్తే మాత్రం 80 వస్తాయి. అండ్ మీరిద్దరు ఆడాలంటే 20 తీసుకుంటాం మీ దగ్గర. ఫైన్, అవి డిటెక్ట్ చేసి అప్పుడు మీరు ట్రై చేయొచ్చు. అండ్ ప్రత్యూష గారు స్టార్ట్ చేయండి. కమ్ ఆన్, స్టార్ట్. యా, కొంచెం బరువుగా ఉంటుంది. ఎస్, ఇప్పుడు కొంచెం మీ లైఫ్ కోచ్ లెసన్స్ అన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ లో, టఫ్ సిచ్యువేషన్స్ లో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి. కమాన్, చాలా ఈజీగా ఫేస్ చేస్తున్నారు. తప్పకమని, వెరీ గుడ్. అలాగే పెద్దది కూడా తీసేయండి. ఇది ఇంకొంచెం హెఫ్టీ ఉంటుంది. అంతే, ఇందాక ఎలా తీసారో అలాగే. చాలా హెవీ ఉంటుంది కొంచెం. జస్ట్ దాన్ని నించోబెట్టుకోండి ఫస్ట్. యా, కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. అండ్ వచ్చేసిందమ్మా. చాలా హెవీ ఉంది. హ్యాండ్ మీద పెట్టుకోండి పోనీలా, మీకు ఎలా ఈజీ అయితే అలా. అండ్ డన్, వచ్చేసింది. టూ హెవీ. ఓకే, కొంచెం హ్యాండ్ మీద ప్లేస్ చేసుకోండి, మొత్తం పామ్ మీద ప్లేస్ చేసుకోండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ. వెయిట్ కొంచెం ఈజీగా బ్యాలెన్స్ చేయగలరు. ఫింగర్స్ మీద అంటే అంత అవుతుందో అవుదో. వచ్చేసి ఇంకో హ్యాండ్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఓ మై గాడ్. చాలా ఓకే. 30 కాయిన్స్ అయితే వచ్చేసాయి ప్రత్యూష గారు. అండ్ రెడీ శిరీష గారు? 10 కాయిన్స్ మేము తీసేసుకుంటున్నాము. ఓకే, రెడీ? యా, రెడీ. స్టార్ట్. చాలా బరువు ఉన్నాయి ఇవి. ఏంటి, మాకు ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ క్లాస్ ఇక్కడ వరకు ఈజీగానే తీస్తున్నారు చక్కగా. ఇంత బరువు ఉంది. 3.5 kgs. అంతేనా? మీరు అప్పుడే పుట్టిన బేబీని ఎత్తుకుంటే ఎంత ఉంటుందో అంత ఉంది. అది అంతే. అదే కదా మరి. మరి మీరు ఓవర్ వెయిట్ బేబీని ఇచ్చారు మాకు. ఇప్పుడు ఇది ఒబేసిటీ బేబీ. పొట్టలోనే. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒబేసిటీ ఉండొద్దు, బరువు ఉండొద్దు అని. అలాగే మేము ఇలాగ బేబీని ఇలాగే డెలివరీ చేసేస్తాం. నేను చాలా సార్లు చాలా మందికి ఇచ్చే ఎగ్జాంపుల్ కూడా అది. కమ్ ఆన్, పుష్ పుష్, యు కెన్ డు ఇట్. అదే ఇక్కడ ఉంది నా డైలాగ్. అదే పాపం వాళ్ళు దాన్ని లాగి అది పడిపోతుంది మళ్ళీ లోపలికి, మళ్ళీ తీస్తారు. సో అలాగే చెప్తూ ఉంటా నేను కూడా. సో కంగ్రాచులేషన్స్. అంత బేబీలనే లాగేస్తాం ఇదంతా. అంతే కదా మరి. సూపర్ అండి. 80 కాయిన్స్. సో నెక్స్ట్ సానియా గారు, -20 కాయిన్స్ తీసేయండి. స్టక్ అవుతాయేమో. కష్టం అది. అబ్బా సానియా గారు, ఐ థాట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారేమో అక్కడి నుంచి అనుకున్నా నేను. అబ్బే, మీకు కనబడినట్లేదు. ఇలా ఇలా పట్టుకోండి బార్ని. ఓకే ఓకే, అలా అయినా పర్వాలేదు. ఫైనలీ ఓకే,
just in 1 minute. 2 hands యూస్ చేయొచ్చా? చేసుకోవచ్చు. ఫైన్, 1 hurdle crossed. ఇది ఇంకా బరువు ఉంటుంది. డర్మటాలజిస్ట్ అంటే అలాగే డెలికేట్ గా ఉంటారండి. అంతేనా? అంతే, గైనకాలజిస్ట్ లా స్ట్రాంగ్ ఉండరు. అంటే మీరంటే ఎంత మంది పుట్టుకలు చూస్తూ ఉంటారు, రోజు ఎంత పెయిన్ చూస్తూ ఉంటారు పాపం వీళ్ళు. కిరణ్మయి గారు, ఓకే కమ్ ఆన్ ట్రై. ఇదే చాలా హెవీగా ఉంది. అంటే అది కూడా తీసేస్తారు మీరు. కమన్, జస్ట్ న్యూట్రిషనిస్టులు మీరు తీయకపోతే ఎలా? ఎగ్జాక్ట్లీ. Come on, you can do. మాదంతా విగ్రహ పుష్టి నైవేద్య నష్టి ఏం ఉండదు, చూడ్డానికి మీరు చక్కగా ఫ్రమ్ ఇన్సైడ్ యు విల్ బి స్ట్రాంగ్. కమ్ ఆన్, మీరు తీయాలి ఇప్పుడు. స్లిప్పరీగా అలాగే పట్టుకో కిరణ్మయి. ఇందాక దీన్ని తీసారు, అలాగే పట్టుకోండి. ఇందాక ఇలా పట్టుకున్నారు కదా, మీరు అది హ్యాండిల్ చేయగలిగితే వెయిట్ ఫింగర్స్ మీద ఇలా, లేదంటే ఇగో ఇలా బార్ని ఇలా పెట్టుకోండి. ఫస్ట్ నించోబెట్టండి, ఇలా ఇలా నించోబెట్టండి, దాన్ని లేపండి. జస్ట్ టర్న్ ఈ ఫ్లాట్ సైడ్ మీ వైపు వచ్చేలాగా. ఓకే, ఫ్లాట్ వైపు మీ వైపు. ఇప్పుడు ఇలా ఇలా హ్యాండ్ మీదకి పెట్టుకోండి. అంతే, ఇంకొచ్చేస్తుంది. పామ్ మీదకి పెట్టుకోండి మొత్తం. లేపండి, స్ట్రైట్ చేయండి. ఇలా నా హ్యాండ్ ఉంది చూడండి, స్ట్రైట్. ఓ మై గాడ్, అవ్వట్లేదా? సో 30 కాయిన్స్ అండి. ఓకే, సో అలా మన రౌండ్ పూర్తయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూస్తే లీడింగ్ లో ప్రత్యూష గారే ఉన్నారు, కాకపోతే విత్ 10 కాయిన్స్ అంతే. మీరు 480, ఆవిడ 490. ఇప్పుడు మనం ఆడబోతున్నాము బోల్డ్ అండ్ గిఫ్ట్స్ వీళ్ళకి ఇచ్చేటువంటి లక్కీ ఆఫర్. సో ఈ రౌండ్ పేరు లక్కీ ఆఫర్. స్టార్ వనిత అని కాయిన్స్ ఉంటాయి స్క్రీన్ మీద. ఒక్కొక్క కాయిన్ వెనకాల ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది. ఓకే, ఒక కాయిన్ వెనకాల 10 grams ఆఫ్ గోల్డ్, ఒక కాయిన్ వెనకాల స్కూటీ, అండ్ ఒక కాయిన్ వెనకాల సీల్వెల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్ట్రికల్ వార్మర్, ఫుడ్ వార్మర్, అండ్ హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ నుంచి నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ ఒకటి, తవా, కడాయి, దోశ ప్యాన్ అవి ఉంటాయి. అండ్ ఒక కాయిన్ వెనకాల వీ హ్యావ్ ఇగ్రెట్ డిటర్జెంట్ వాళ్ళ నుంచి ఒక గిఫ్ట్, అండ్ ఒక కాయిన్ వెనకాల అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి ద హోల్ స్పైసెస్ సెట్. మొత్తం మనకి కిచెన్ లో కావాల్సిన అన్ని రకాల స్పైస్ పౌడర్స్ ఉంటాయి అన్నమాట. రైట్ ఫ్రమ్ టర్మరిక్ పౌడర్, కారం అన్ని. ఓకే, అదొక సెట్ ఉంటుంది. అండ్ కొన్ని కాయిన్స్ వెనకాల వీ హ్యావ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ గిఫ్ట్ వోచర్, అండ్ కొన్ని కాయిన్స్ వెనకాల వీ హ్యావ్ కాయిన్స్ ఉంటాయి అన్నమాట. అలా ఏవైనా ఉండొచ్చు. ఎక్కువ స్కోర్ తో ఉన్నారు కాబట్టి ప్రత్యూష మీరు డైరెక్ట్ గా ఆడేస్తారు, ఏదొస్తే అది మీకు ఇచ్చేస్తాము. ఇందాక రౌండ్ లో లాగానే మీరు ఆడాలంటే 10 కాయిన్స్ మాకు ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ మీరిద్దరు ఆడాలంటే 20. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ ప్రత్యూష గారు. ఏ లెటర్ కావాలి? ఏ అండి. స్టార్ లో ఏనా? స్టార్ లో ఏ. స్టార్ లో ఏ. ఓకే, ఇగ్రెట్ వాళ్ళ నుంచి గిఫ్ట్ హ్యాంపర్, కంగ్రాచులేషన్స్. ఇగ్రెట్ మాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్, కంగ్రాచులేషన్స్. ప్రత్యూష గారు, శివరాత్రి మామూలుగా ఏం చేస్తుంటారు మీరు? ఉపవాసం చేస్తామండి. చేస్తారా? సాయంత్రం గుడికి వెళ్తాము, అక్కడ మంచిగా పాటలు పాడతారు, గీతాలన్నీ వింటాం, దేవుడివి నాకు చాలా ఇష్టం. ఓకే ఫైన్. సో ఈ శివరాత్రి ఇలా మాతో పాటు అయిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇగ్రెట్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చేసిందండి, బట్ కాయిన్స్ ఏం రాలేదు, స్కోర్ అయితే సేమ్. శిరీష గారు, మీరు ఆడాలంటే -10 కాయిన్స్. లెటర్ వి వెనకాల గిఫ్ట్ ఉందా, ఏముంది చూపించండి ప్లీజ్. కాయిన్స్ ప్లస్ గిఫ్ట్ అండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ నుంచి గిఫ్ట్ వోచర్ అండి, కంగ్రాచులేషన్స్. థాంక్యూ. అండ్ నెక్స్ట్ సానియా, మీరు రెడీ? ఎస్. లెటర్ ఎస్. ఓకే, coins.
20 కాయిన్స్ మాకు ఇచ్చేయాలి ఫస్ట్. పెళ్ళైన వాళ్ళకి కానీ పెళ్లి కాబోతున్న వాళ్ళకి కానీ ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏమేమి తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎలా ఉండాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు స్ట్రెచ్ ఆన్ కాల్షియం అండి. అండ్ దానికి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి చిన్న ఏజ్ నుంచే. సో దట్ ఫ్యూచర్ లో వెన్ ఉమెన్ అండర్గో ప్రెగ్నెన్సీస్ ఆ టైంలో ఏంటంటే వాళ్ళకున్న కాల్షియం అంతా బేబీకి వెళ్ళిపోతుంది. సో దే షుడ్ నాట్ బికమ్ కాల్షియం డెఫిషియంట్. So they should have good calcium stores. Milk and milk products, cheese, butter, paneer, tofu. All these are rich in calcium. Ragi is the richest source of calcium. Millets lo ragi is the richest source. Iron and calcium are two important minerals which women should not miss. So rendu first manam పెట్టుకుంటే లైక్ మిగతా హెల్త్ ఆటోమేటిక్ గా బానే ఉంటుంది. అవును, దీస్ టూ ఆర్ మేజర్ ఇంపార్టెంట్ మినరల్స్. ఓకే ఫైన్ గుడ్. కానీ మీరు మాత్రం ఇమ్మీడియట్ గా ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి మీ డైట్. సో జోక్స్ అపార్ట్, కమింగ్ టు ద గేమ్. ఏ లెటర్ కిరణ్మయి గారు? ఎన్. లెటర్ ఎన్ రివీల్ చేద్దాం. And the final round, luck kick. సో ఈ రౌండ్ లో ఒక లక్కీ వీల్ ఉంటుంది. స్క్రీన్ మీద లక్కీ వీల్ వచ్చేస్తుంది, అది లక్కీ వీల్. ఓకే, 3 కార్డ్స్ ఉన్నాయి చూసారా? ఒకటి వా లెటర్, నీ లెటర్ అండ్ తా లెటర్. ఓకే, 3 కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్కువ స్కోర్ శిరీష గారి దగ్గర ఉంది కాబట్టి ఆవిడ స్టార్ట్ చేస్తారు. శిరీష గారి దగ్గర కూడా 3 ఎన్వలప్స్ ఉన్నాయి. ఆ ఎన్వలప్స్ లో ఈ కార్డ్స్ ఉన్నాయి. ఒక దాంట్లో వా, ఒక దాంట్లో నీ, ఒక దాంట్లో తా. బిఫోర్ షీ స్టార్ట్ ద వీల్ ఆ కార్డ్స్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, ఒకసారి ఇచ్చేసేయరా. సో ఇప్పుడు వా సానియా దగ్గర ఉంది, నీ ప్రత్యూష గారి దగ్గర అండ్ తా కిరణ్మయి గారి దగ్గర ఉంది. ఆవిడ స్టార్ట్ ద వీల్ అని చెప్పగానే తిరిగి 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 ఎక్కడైనా ఒక చోట ఆగుతుంది. అది ఫస్ట్ సపోజ్ తా దగ్గర ఆగింది అనుకుందాం. ఓకే, ఆ కార్డ్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ మీకు యాడ్ అవుతాయి. టేక్ ఇట్ లైక్ 70. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 70 కాయిన్స్ మీకు యాడ్ చేసేస్తాం. తా కార్డ్ కిరణ్మయి గారి దగ్గర ఉంది కాబట్టి 70 కాయిన్స్ కిరణ్మయి గారికి కూడా యాడ్ అవుతాయి. బట్ మీరు చెప్పాలి ప్రత్యూష గారి దాంట్లోంచి మైనస్ చేసి 70 ఆవిడకి యాడ్ చేయాలా, ఆర్ సానియా గారి దాంట్లోంచి మైనస్ చేసి యాడ్ చేయాలా, ఆర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇద్దరి దగ్గర తీసుకుని యాడ్ చేస్తారా? ఇట్స్ యువర్ చాయిస్. మీరు డిసైడ్ చేస్తారు. యూ విల్ టేక్ అ కాల్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిసారి ఆడినప్పుడు కార్డ్స్ మారుతూ ఉంటాయి. లాక్కోవడమే 20 దగ్గర ఆగిందంటే కనుక ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ మీరు మైనస్ చేసేయచ్చు, మీ స్కోర్లో యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఎవరికి ఇస్తారు -20? రెడ్ కలర్ దగ్గర ఆగిందంటే ఎవరైతే వీల్ టర్న్ చేస్తున్నారో వాళ్ళ స్కోర్లోంచి 20 మైనస్ అయ్యి వాళ్ళు ఎవరికి యాడ్ చేయమంటే మేము వాళ్ళకి యాడ్ చేస్తాం. సో అలా స్కోర్స్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ యాంకర్ చాయిస్ 20లో నాకు ఇంకా మిగిలిపోయిన కొన్ని డౌట్లు ఉన్నాయి. అక్కడ ఆగిందంటే నేను ఆ డౌట్లు అడిగి ఎవరు బాగా చెప్తే వాళ్ళ 20 ఇచ్చేస్తాను. సో అది యాంకర్ చాయిస్. ఓకే, సో దిస్ ఇస్ ద రౌండ్. ఫస్ట్ శిరీష గారు మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ ద వీల్ అని చెప్పండి. స్టార్ట్ ద వీల్. ఓకే, తా ఎవరి దగ్గర? కిరణ్మయి గారు. అబ్బా ఏంటో బాగానే గెస్ట్ చేశాను నేను ఇందాక. ఆ 70 కాయిన్స్ మీకు యాడ్ అవుతున్నాయి శిరీష గారు. ఇప్పుడు 70 కిరణ్మయి గారికి కూడా మీరు యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి యాడ్ చేస్తారు చెప్పండి. వాళ్ళిద్దరికి హాఫ్ హాఫ్ తీసుకున్నాం. 35. yes. ప్రత్యూష గారు -35. సానియా గారి దగ్గర కూడా -35. అండ్ 70 కిరణ్మయి గారికి యాడ్ చేద్దాం. సో ప్రత్యూష గారు ఇప్పుడు మీరు వీల్ తిప్పుతున్నారు. మీ దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి, ఇచ్చేయండి.
ఓకే వాల్ లెటర్ విత్ సానియా గారు అండ్ నీ విత్ శిరీష గారు, తా విత్ కిరణ్మయి గారు. ఓకే తిప్పండి ప్రత్యూష, స్టార్ట్ ద వీల్ చెప్పండి. స్టార్ట్ ద వీల్. ఇట్ ఈస్ వా. ఓకే సానియా గారి దగ్గర ఉంది వా లెటర్. ఫైన్, చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. కాయిన్స్ 60 సానియా గారికి కూడా యాడ్ చేయాలి. చెప్పండి ఎక్కడ తీయమంటే అక్కడ తీస్తా నేను. 20 శిరీష గారి దగ్గర, 40 కిరణ్మయి గారి దగ్గర. శిరీష గారు -20 -40 కాయిన్స్ కిరణ్మయి గారు. 60 కాయిన్స్ సానియా గారు మీకు యాడ్ చేసేస్తున్నాం. 435 is your score. మీరు 515 అండ్ మీరు 570, కిరణ్మయి గారు 320. ఫైన్. అండ్ ఇప్పుడు సానియా గారి టర్న్. వా ఈసారి ప్రత్యూష గారి దగ్గర వచ్చింది. తా విత్ శిరీష గారు అండ్ నీ విత్ కిరణ్మయి గారు. సానియా గారు స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. మీ స్కోర్లో 20 అయితే మైనస్ అవుతాయి. మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం. కిరణ్మయి గారు. ఓకే. అండ్ ఇక లాస్ట్ ఒక్కసారి తిరుగుతుంది. ప్రస్తుతానికైతే శిరీష గారు లీడింగ్ విత్ 570 కాయిన్స్. కిరణ్మయి గారు ఇచ్చేయండి కార్డ్స్. కిరణ్మయి గారు చెప్పండి. స్టార్ట్ ద వీల్. Start the wheel. నీ. ఓకే సానియా గారికి కూడా యాడ్ అవుతాయి ఇప్పుడు. ఎన్ని కాయిన్స్ అయితే అన్ని. ఎవరి దగ్గర నుంచి తీసుకుందాం? శిరీష గారు విత్ 570, ప్రత్యూష గారు విత్ 515. 30 శిరీష గారి దగ్గర నుంచి అండ్ 20 ప్రత్యూష గారి. ఓకే 30 శిరీష గారి దగ్గర మైనస్ చేద్దాం. 20 ప్రత్యూష గారి దగ్గర మైనస్ చేద్దాం. అండ్ ద స్కోర్ 50 టు సానియా గారికి యాడ్ చేసేస్తే ఫైనల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి ఇవాళ మన వనితల్వి. ఒకసారి చూసేద్దాం. అండ్ ఇవాల్టి స్టార్ వనిత శిరీష గారు విత్ 540. Sponsored by Sealwell Corporation Private Limited. So Star Vanitaki Sealwell Corporation Private Limited nundi chinna gift. Congratulations.
అండ్ అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా మీకు గిఫ్ట్ హ్యాంపర్. సో మెనీ. అండ్ ఇగ్రెట్ వాళ్ళ నుంచి కూడా ఒక గిఫ్ట్. మీకు కూడా అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. అలాగే ఇగ్రెట్ వాళ్ళ నుంచి కూడా మీకు గిఫ్ట్. అండ్ ఫైనలీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ నుంచి గిఫ్ట్ వోచర్. సో మీకు కూడా అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. ఇగ్రెట్ వాళ్ళ నుంచి కూడా ఒక గిఫ్ట్. తన్యా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అండ్ ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళ నుంచి కూడా ఒక గిఫ్ట్. అండ్ అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి స్పైసెస్ గిఫ్ట్ హ్యాంపర్. Hope you all had fun on this day, Women's Day. I had a great time. Yes, okay. Really great time. It was all great fun. Enjoyed a lot. Thank you and congratulations. Thank you so much. And TV చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే అండ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా మీ నలుగురికి హ్యాపీ ఉమెన్స్ డే అండి. Same to you. Thank you. Thank you. Thank you. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. బై బై.